ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ వెంకటేశ్వరుని దివ్యాశీస్సులతో ప్రకాశిస్తున్న సాగర తీరం. విశాఖపట్టణంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ క్రతువు. తిరుమలలో వేడుకగా ప్రపంచ అటవీ దినోత్సవం. మొక్కలు నాటిన టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి. తిరుమల శ్రీవారి సోదరి శ్రీ గంగమ్మ తల్లి. తిరుపతి తాతయ్య గుంటలో అమ్మవారికి భక్తుల నీరాజనం. ఆశ్రిత భక్తవత్సలుడు శ్రీ జనార్దనుడు. గుంటూరు జిల్లా పెదకొండూరులో స్వామివారికి కళ్యాణం. విఘ్నాలను తొలగించే అభయప్రదాత విఘ్నేశ్వరుడు. ఆలయాలలో వేడుకగా సంకటహర చతుర్థి పూజలు. విశాఖ సాగర తీరం శ్రీ వెంకటేశ్వరుని దివ్యాశిస్సులతో ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు వైఖానస ఆగమోక్తంగా జరుగుతోంది. ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగే ఈ ఆధ్యాత్మిక క్రతువులో భాగంగా 5వ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి యాగశాలలో వేంచేపు చేశారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యుల నేతృత్వంలో ఋత్వికులు యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, బింబ వాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సోమవారం తిరుమలలో మొక్కలు నాటారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద తిరుమల స్థల వృక్షమైన మాను సంపంగి మొక్కను అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి నాటి నీరు పోశారు. అనంతరం టీటీడీ అటవీ ఉద్యానవన విభాగాల సిబ్బంది పలు ప్రాంతాల్లో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓలు ప్రభాకర రెడ్డి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాసులు రెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాం తిరుమలలో. ఇప్పుడు మనం పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మాను సంపంగి చెట్లను నాటుతా ఉన్నాము. మాను సంపంగి అనేది మనము తిరుమలకి స్థల వృక్షం కింద డిక్లేర్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ మన పాతకాలంలో మన టెంపుల్ లోపల ఓన్లీ సంపంగి చెట్లే ఉండేవి. అందుకని సంపంగి ప్రాకారం అని కూడా మీరు ఇంతకుముందు వినుంటారు. సంపంగి ప్రాకారం అనేది ఒక పెద్ద ప్రాకారం పేరు. అందువల్ల ఏంటంటే మనం తిరుమల స్థల వృక్షం కింద మాను సంపంగిని డిక్లేర్ చేసాము. దీంతో ఏంటంటే మనం ఇక్కడ తిరుమలలో ఇక ముందు ఏ మొక్క నాటినా కానీ, అంటే చెట్టు వృక్షజాతి ఏది నాటినా కానీ మాను సంపంగి నాటాలనేది డిసైడ్ చేయడం జరిగింది. అదండి. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం మన అటవీ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ఫారెస్ట్ రిస్టోరేషన్, అంటే కొంత పాడైపోయిన అడవులను పునరుద్ధరించడం. అది మన ఫారెస్ట్ ఈ సంవత్సరం యొక్క అటవీ దినోత్సవం యొక్క థీమ్ అనమాట. పోయిన సంవత్సరం మనం నాటాల్సింది, వచ్చే వర్షాకాలానికి మాత్రం మినిమం మనం 1,00,000 మొక్కలు కొండ మీద నాటడానికి ప్లాన్ చేసుకున్నాం. తిరుమల శ్రీవారి సోదరిగా పూజలందుకుంటున్న చల్లని తల్లి శ్రీ గంగమ్మ తల్లి
తిరుపతిలోని తాతయ్యగుంట ప్రాంతంలో మహిమాన్విత శక్తి స్వరూపిణిగా అమ్మవారు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారిని భక్తి ప్రపత్తులతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి కొడి స్తంభం వద్ద టెంకాయలు కొట్టి కర్పూరాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక గర్భాలయంలో ఆశ్రిత భక్తవత్సలినిగా వేంచేసిన వరాల దేవత గంగమ్మను అర్చకులు సర్వాలంకార శోభితంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల కడగండ్లను క్షణకాలంలో దూరం చేసే పోషణకర్త త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు. వైకుంఠంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణుల ఆరాధనం ఎల్లవేళలా భక్తలోకానికి శోభదాయకం. దుష్ట శిక్షణార్థం ఎన్నో అవతారాలలో శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై వేంచేసి శరణార్థులను ఉద్ధరించారు. అటువంటి దివ్య రూపమే శ్రీ జనార్దన స్వరూపం. సర్వమంగళాలను ప్రసాదించే జనార్దుని కళ్యాణ వీక్షణం భక్తుల జన్మజన్మల భాగ్యం. గుంటూరు జిల్లా పెదకొండూరు గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన జనార్దన కళ్యాణోత్సవాన్ని మీకందిస్తున్నాం, తిలకించండి. సకల చరాచర సృష్టికి ఆధారకర్త శ్రీమన్నారాయణుడు. ఆ స్వామి ఆశ్రిత భక్తులకు సదా అండగా ఉండే జనార్దనుడు. సన్మంగళాలను ప్రసాదించే జనార్దన స్వామి వారు భక్తుల కొంగు బంగారు స్వామిగా నెలవైన పుణ్య ప్రదేశం గుంటూరు జిల్లా పెదకొండూరు ప్రాంతం. ఎంతో ఘన చరిత్రను సొంతం చేసుకున్న శ్రీ జనార్దన స్వామి వారి ఆలయం బ్రహ్మోత్సవ కాంతులతో విరాజిల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అందమైన వేదికపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ జనార్దన స్వామి వారి సుందర మూర్తులను తిరువాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాద్యాల నడుమ విశ్వక్సేన పూజ, కలసారాధన, కంకణ ధారణ, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో దేవేరుల సమేత స్వామివారి కళ్యాణోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. భక్తులు జయ జనార్దన నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవాన్ని తిలకించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా భక్తుల సౌకర్యార్థం తగిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో సోమవారం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న అగరవత్తులు, పంచగవ్య ఉత్పత్తులతో పాటు డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారవుతున్న స్వామివారి ఫోటోలు జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడానికి విస్తృతంగా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద టీటీడీ ఉత్పత్తులకు సంబంధించిన డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేసి వాటి విశిష్టతను భక్తులకు తెలియజేయాలన్నారు. అలాగే ఆలయ ప్రాంగణాలలో భక్తుల భద్రతతో పాటు క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ సమావేశంలో చెన్నై, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ టీటీడీ సమాచార కేంద్రాల అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. తిరుమలను పొగాకు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు దక్కేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది.
ఇప్పటికే దేవాదాయ శాఖ చట్టం ప్రకారం తిరుమలలో నిషేధిత వస్తువులు కలిగి ఉండటం నేరంగా పరిగణింపబడుతోంది. నిషేధిత వస్తువులు తిరుమలకు చేరకుండా అలిపిరి టోల్గేట్ వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని సేవా సదన్లో సోమవారం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో విజిలెన్స్ సిబ్బందికి 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీటీడీ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజిఓ బాలిరెడ్డి, జిల్లా వైద్యాధికారులు మాట్లాడుతూ నిషేధిత వస్తువులు తిరుమలకు తీసుకురాకుండా భక్తులకు అవగాహన కల్పిస్తూ సూచనలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. శివపార్వతుల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ శాస్త్రోక్తంగా ఆది దంపతులకు కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక ఇటు కరీంనగర్లోని పురాతన ఆలయం శ్రీ గిద్ద పెరుమాళ్ సన్నిధిలో సంకట చతుర్థి పూజలు మనోహరంగా జరిగాయి. శ్రీ విఘ్నాధిపతి ఉత్సవమూర్తికి సంప్రదాయబద్ధంగా పంచామృతాలు, పండ్ల ముక్కలతో అభిషేకాలను పూర్తి చేశారు. ఆపై ఆరాధనలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో వ్యాసరాయ తీర్థులు, వాదిరాజ తీర్థుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మధ్వ సంప్రదాయంలో గురుస్థానంలో వీరిని ఆరాధిస్తారు. దాస సాహిత్యంలో ఎనలేని కృషి చేసిన పరమ భక్త శిఖామణులుగా వీరు పేరుగాంచారు. ఈ సందర్భంగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో మంగళవారం ఉదయం పలువురు కళాకారులు వ్యాసరాయ తీర్థులు, వాదిరాజ తీర్థుల కృతులను శ్రావ్యంగా ఆలపించారు. అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉపాలయంలో కొలువుదీరిన గణపతికి అర్చకులు మంగళకరంగా అభిషేక సేవను నిర్వహించారు. అభిషేక అనంతరం పుష్పమాలలతో సుందరంగా అలంకరించి పూజాధికాలను పూర్తి చేశారు. అలాగే కడపలోని శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. స్నానపీఠంపై లంబోదరుని విగ్రహాన్ని కొలువుదీర్చి వేద మంత్రాలు, మంగళవాద్యాల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలతో నయనానందకరంగా అభిషేకాన్ని నిర్వహించారు. దయగణరారా జయగణనాథ, దయగణరారా జయగణనాథ, వినతిని వినిపిల్తురా, వినతిని వినిపింతురా వినాయక దయగణరారా. చిత్తూరు జిల్లా కడప నత్తం గ్రామంలోని శ్రీ నల్లగొండరాయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ నల్లగొండరాయ స్వామివారికి రథోత్సవం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను రథంపై వేంచేపు చేసి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ రథోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా. ఇప్పుడొక చిన్న విరామం. సహృదయులైన శ్రీవారి భక్తులకు సాదర ఆహ్వానం. టీటీడీ చేపట్టిన పుణ్యకార్యంలో భాగస్వాములయ్యే అపూర్వ అవకాశం. పసిపాపలను ఆపన్న హృదయంతో ఆదుకునేందుకు సాక్షాత్ శ్రీనివాసుడు భగవద్బంధువులకందిస్తోన్న గొప్ప వరం. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద చిన్నారుల వైద్య చికిత్సలో భాగస్వాములయ్యేందుకు వదాన్యులైన దాతలను టీటీడీ ఆహ్వానిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోన్న శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ ద్వారా పసిపాపల వైద్య చికిత్సకు దాతలు సహాయం చేయవచ్చు. తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయం చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్య చికిత్స కోసం దాతలు ఒక్కో చిన్నారికి ₹1,00,000 వంతున విరాళాన్ని అందజేయవచ్చు. విరాళాలను అందించిన వారి పేర్లను దాతల నమోదు పట్టికలో నమోదు చేస్తారు. దాతకు టికెట్ కొనుగోలు ప్రాతిపదికన 5గురికి మించకుండా ఒకసారి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. విరాళాలను అందజేయదలిచిన వారు వ్యక్తిగతంగాను మరియు ఫర్మ్ లేదా ట్రస్ట్ తరఫున విరాళాలను అందజేయవచ్చు. దాతలు తమ విరాళాలను శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు పంపగలరు. ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ నంబర్ 01110011006369. ఐఎఫ్ఎస్సి కోడ్ UBIN 0801313. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్న హస్తాన్ని అందించండి. శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్కి విరాళాలను అందజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో గోపూజ జరిగింది. ఆలయ ఆవరణలో సకల సుందరంగా అలంకరించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపారు. తరువాత సకల దేవతా స్వరూపమైన గోవుమా తల్లికి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి దాన అందజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో సప్తాహనిక పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విశేషంగా సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వస్తి వాచనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసన, అఖండ జ్యోతి ప్రజ్వలన క్రతువులు జరిపారు. ఆపై వాస్తు పూజ, వాస్తు బలి, వాస్తు హోమాలను ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తిమ్మాపురంలో నెలవైన శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా వెలిసినట్టు ప్రతీతి. ఈ నేపథ్యంలో అర్చకులు ఉమానాగలింగేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు వేంచేసిన తిరుమల ఇలా వైకుంఠంగా ఖ్యాతి గడించింది. తిరుమల క్షేత్రంలో స్వామివారి సన్నిధితో పాటు ఎన్నో ఆలయాలు, మఠాలు, ధార్మిక ధామాలు పూజనీయంగా దర్శనమిస్తుంటాయి. విశేషించి శ్రీవారి ఆలయంలో పురాణ ప్రాభవం, చారిత్రక నేపథ్యంతో ఆకట్టుకునే శిల్ప కళా నిర్మాణంతో నెలవైన పలు మండపాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ వివరాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. పదకవితా పితామహుడు శ్రీ వెంకటేశ్వరుడి ప్రియభక్తుడు తాళ్లపాక అన్నమయ్య సంగీత ఝరి నుంచి ఉద్భవించిన కొన్ని వేల అద్భుత సంకీర్తనల్లో ఒక ఆణిముత్యం ఈ కీర్తన. వేదాలే శిలలుగా పరిఢవిల్లే సప్తగిరులు, ఆశాంతం అనిర్వచనీయ ఆధ్యాత్మిక దివ్య ప్రదేశం, అనేకానేక తీర్థాలు, మహిమాన్విత దేవాలయాలతో విరాజిల్లే తిరుమల క్షేత్రం ఇల వైకుంఠంగా వినుతికెక్కింది. అటువంటి శేషాచల సానువుల్లో వైకుంఠనాథుడు స్వయంగా కొలువైన పరమ పుణ్యధామం ఆనంద నిలయం. అందులోను దేవాధిదేవుడు, సర్వభువనైక చక్రవర్తి, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తలోకానికి అభయప్రదానం చేసే శ్రీవారి ఆలయ ప్రాంగణమంటే సాక్షాత్తు వైకుంఠమే కదా. అందుకే
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి వైభోగానికి అద్దం పడుతూ ఆనంద నిలయంలో ఆయా చక్రవర్తులు రాజుల ఏలుబడిలో నిర్మితమైన వివిధ మండపాలు స్వామివారి ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తూ భక్తులకు నిత్య నూతనంగా ఆధ్యాత్మిక దివ్యానుభూతులను అందజేస్తున్నాయి. ఆ భక్తి సుగంధాల పరిమళాలను మనము ఓసారి ఆస్వాదిద్దాం. ప్రతిమా మండపం. శ్రీవారి ఆలయానికి మహాద్వారం నుంచి లోపలికి ప్రవేశించగానే 16 స్తంభాలతో ప్రతిమా మండపంగా పేరొందిన విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయ మండపం దర్శనమిస్తుంది. ఆనాటి శిల్పకళా నైపుణ్యం అణువణువునా నింపుకున్న ఈ అద్భుత మండపంలో దక్షిణ భాగాన తిరుమలాదేవి, చిన్నాదేవిల సమేతంగా అంజలి ఘటిస్తున్న శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి విగ్రహాలు చూడగానే ఆకర్షిస్తాయి. వివిధ ఉత్సవాల సమయంలో శ్రీ మలయప్ప స్వామి తిరుమల మాడవీధుల్లో విహరించి ఆలయంలోకి ప్రవేశించగానే ఈ ప్రతిమా మండపంలోనే కొంతసేపు స్వామివారిని వేంచేపు చేస్తారు. అనంతరం అర్చకులు ఉపశమన కైంకర్యంలో భాగంగా స్వామివారికి మంగళ నీరాజనాలు అందజేస్తుండగా జియ్యంగార్లు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణంతో స్వామి సేవలు తరిస్తారు. రంగనాయక మండపం. ఇక తిరుమల శ్రీవారి ఆలయం అనగానే భక్తులకు ఎంతో సుపరిచితమైన రంగనాయక మండపం మన కళ్ల ముందు అప్రయత్నంగా కదలాడుతుంది. రంగమండపంగా వినుతుకెక్కిన ఈ మండపంలో 13వ శతాబ్దంలో శ్రీరంగం నుంచి శ్రీరంగనాథుడి ఉత్సవర్లను తీసుకువచ్చి కొంతకాలం ఉంచడంతో ఈ మండపానికి రంగనాయక మండపంగా పేరు వచ్చింది. నిత్యం స్వామివారి దర్శనానికి దేశ విదేశాల నుంచి విచ్చేసే ప్రముఖులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసేది ఇక్కడే. మహిమాన్వితమైన రంగమండపంలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారికి నేత్ర పర్వంగా స్నపన తిరుమంజనం జరుగుతుంది. అంతేకాదు, ఒకప్పుడు శ్రీనివాసుడి నిత్య కళ్యాణోత్సవ మండపంగా కూడా ఈ రంగమండపం విరాజిల్లింది. అద్దాల మండపం. ఆనంద నిలయంలో కృష్ణదేవరాయల మండపానికి ఉత్తరం దిక్కుగా ఉన్నదే అద్దాల మండపం. అలంకారానికి అలంకారంగా చిరునవ్వులు చిందించి తిరుమల శ్రీవారి సోయగానికి మరింత వన్నెలు అద్దే మనోహర మాల ఈ అద్దాల మండపం. చారిత్రక ఆధారాల ప్రకారం 1831కి ముందే ఈ మండప నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. జగన్మోహనకారుడు మలయప్ప స్వామి వారికి ఈ అద్దాల మండపంలో నిత్యం అత్యంత రమణీయంగా వేదగాన వాద్య సమ్మిళితంగా సాగే డోలోత్సవాన్ని చూసి తీరాల్సిందే. బంగారు ఊయలలో ఇరు దేవేరుల సమేతంగా దర్శనమిచ్చి శ్రీవెంకటేశ్వరుడి ఉత్సవ వైభవాన్ని చూసిన వారికి చూసిన భాగ్యాన్ని నిండుగా దేదీప్యమానంగా అందించే మండపమే ఈ అందమైన అద్దాల మండపం. తిరుమలరాయ మండపం. రంగమండపాన్ని ఆనుకుని ధ్వజస్తంభ మండపానికి సమీపంలో నెలవైన మరో మండపం తిరుమలరాయ మండపం. 1473వ సంవత్సరం సాలువ నరసింహరాయలు ఈ మండపాన్ని నిర్మించారు. ఇక్కడ హంసతూలికా తల్పంపై ఉభయనాంచారులతో ఊయలలూగే జగదేక చక్రవర్తి శ్రీనివాసుడి సౌందర్య వీక్షణం భక్తుల జన్మజన్మల భాగ్యం. 16వ శతాబ్దంలో తిరుమలరాయలు ఈ మండపానికి కొత్త సొబగులు అద్దుతూ ఏటా వసంతోత్సవం నయన మనోహరంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. అలాగే నవనవోన్మేషంగా సాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ సమయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఈ మండపంలోనే వేంచేపు చేస్తారు. ధ్వజస్తంభ మండపం. ఇక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం ఆర్తిగా తిరుమలకు విచ్చేసే భక్తకోటి ఆనంద నిలయానికి చేరుకోగానే వారి తొలి నమస్సులను అందుకునేది ధ్వజస్తంభం. శ్రీవారి మూలమూర్తి దివ్యత్వానికి అపార కరుణాసముద్రుడైన ఆ స్వామి మహిమను ప్రతిబింబించే
ఈ ధ్వజస్తంభం నిలవై ఉన్న మండపమే ధ్వజస్తంభ మండపం. 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ ధ్వజస్తంభ మండపంలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం జరుగుతాయి. కళ్యాణోత్సవ మండపం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రంలో స్వామివారి నిత్యోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాలుపంచుకునే ఉత్సవ వైభవం శ్రీవారి నిత్య కళ్యాణం. ఆనంద నిలయంలోని సంపంగి ప్రదక్షిణ మండపానికి దక్షిణ భాగంలో దీర్ఘచతురస్రాకారంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది స్వామివారి కళ్యాణోత్సవ మండపం. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఆర్జిత సేవగా అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత సర్వాలంకార శోభితులైన మలయప్ప స్వామివారికి ఆగమోక్తంగా సాగే కళ్యాణోత్సవ సేవను అశేష భక్తకోటి ప్రత్యక్షంగా తిలకించి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. అలాగే ప్రతి ఏటా జ్యేష్ఠాభిషేకోత్సవం, దోష పరిహారార్థం నిర్వహించే పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాల అనంతరం జరిపే శ్రీవారి పుష్పయాగ మహోత్సవాలను కూడా ఈ కళ్యాణోత్సవ మండపంలోనే వైభవోపేతంగా నిర్వహిస్తారు. అనంతకోటి విశ్వాలను తనలోనే నిక్షిప్తం చేసుకుని ఆనందమూర్తిగా భక్తులకు అభయప్రదానం చేస్తున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవ వైభవాన్ని దేదీప్యమానంగా ప్రకాశింపజేస్తూ అశేషంగా తరలివచ్చే శ్రీవారి భక్తులకు ఉత్సవ కైంకర్యాలతో భక్తి సుగంధాలను పంచుతున్న ఆనంద నిలయంలోని మండపాల వైభవాన్ని మనము దర్శిద్దాం. తరతరాల తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని, వైభోగాన్ని తనివి తీరా ఆస్వాదిద్దాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.